హాయ్ అండి. మనం ముందే మాట్లాడుకున్నాం. ఈ నాగేష్ అనేవాడు కొంచెం అతిగా చేస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు, లేకుంటే రాష్ట్రాల్లోని యువకుల్ని ఉద్ధరిస్తున్నాడంటే కాదని చెప్పాను నేను ఆల్రెడీ. ఎందుకంటే వాడు ఆటగాడని చెప్తాడు. ఆ పదమే నాకు నచ్చదు. వాడు చేసే సోదేవారం తప్ప. వాడి వల్ల చెడిపోయిన యువత ఉంది కానీ బాగుపడిన యువత అయితే లేదు. సరే ఇప్పుడేదో బెట్టింగ్ యాప్ల గురించి ప్రతి ఒక్కరు వీడియో ఏదో అతను వీడియోలో పోస్ట్ చేస్తున్నాడు. మిగతా పని అంతా మానుకొని ఏదో ఇండియాకి కూడా వస్తానని చెప్తున్నాడు. ఇప్పుడైతే పెద్ద ఎత్తున అతని మీద విమర్శలు వస్తున్నాయి. చెప్పాను కదా నేను, అతని సోది పనులు చేశాడు. వాడు ఇప్పుడేమో సంఘ సేవకుడిలాగా సంఘకర్తలాగా ఏదో ఈ సంఘాన్ని బాగు చేసేవాళ్ళగా అయితే కనిపిస్తూ ఉన్నాడు. అంత సినిమా లేదని ముందే చెప్పాను నేను. ఇప్పుడు అదే జరిగింది. ఏదైతే ఆ ఇమ్రాన్ ఉన్నాడు కదా, అతను బెట్టింగ్ యాప్ ఒకప్పుడు ప్రమోషన్ చేశాడు. సరే అతను విమర్శించడం తప్పలేదు. తన తల్లిని విమర్శించాడండి వాడు. అది కొంచెం సీరియస్. ఎందుకంటే వ్యక్తిగత పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు. యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో నేనున్నానంటే నా గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఏదైనా వీడియో చేస్తున్నాడు, ఇప్పుడు నా ఇన్వెస్టిన్ గురించి ఇలా చెప్తున్నాను, వాడు ఆటగాడని యువతను చెడగొడుతున్నాడు. అదేదో పదం విన్నా నేను రీసెంట్గా. పెళ్లి చేసుకుంటే ఒక్కతే ఉంటుంది, పెళ్లి చేసుకోకపోతే ఎంతమంది అయినా అదే, అడుక్కుంటే ఒకటే కూర, ఇంట్లో ఉంటే ఒకటే కూర, ఆడుకుంటే 100 కూరలు అన్నట్టుగా వాడు మాట్లాడాడు. అంటే ఇంట్లో ఉంటే ఒకటే పెళ్ళాం అన్నట్టుగా, పెళ్లి చేసుకోకపోతే ఎంతమంది తిరగొచ్చు అన్న విధంగా ఇది వాడు మాట్లాడుతున్నాడు. వాడు ఇంకేం సందేశం ఇస్తున్నాడండి మన యువతకి? మరి ఈడో పెద్ద సంఘకర్తలాగా మాట్లాడుతున్నాడు. దీని గురించి కాకుండా వాళ్ళ అమ్మగారి గురించి పర్సనల్ విషయం మాట్లాడు. ఆమె అంతకుముందు ఏ వృత్తి చేసుకుంటే ఎందుకు, ఆమె కూలి పని చేసుకుందో, ఏ పని చేసుకుందో నీకెందుకు? అది చాలా చండాలమైన వర్డ్ అండి. అది నేను మాట్లాడదలుచుకోలేదు, మళ్ళీ రిపీట్ కూడా చేయదలుచుకోవట్లేదు. వాడు వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నలిసి వాడు రిలేషన్ కాడ నుంచి అదే సోది పని చేస్తున్నాడు, అదే ఏదో పని చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వేస్ట్ గాడికి ఇలాంటి బుద్ధులే వస్తాయి. కాబట్టి వాడి దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయడం మనమైతే అనవసరం. మీరైతే ఆ వీడియో చూడండి, వాడు ఎంతో సోదేవారం చేశాడు. సరే, చాలామంది గురించి ఏదేదో రకరకాలు అందరు పెట్టుకుంటూ వస్తున్నాడు. బెట్టింగ్ యాప్లు వీళ్ళు చాలామంది చేస్తున్నారు అంటే నలిసి ఆల్మోస్ట్ అందరు చేశారండి. చాలామంది యూట్యూబర్స్ అప్పుడు స్టార్టింగ్లో తెలిసి తెలియక కొంతమంది చేశారు. కొంతమంది తెలిసిన తర్వాత కూడా కొంతమంది చేశారు. వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. తెలియకుండా అప్పుడు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇలా కేసులు అవుతాయని ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్లో చేశారు. ఇప్పుడు చాలామంది మానుకున్నారు కూడా. అది ఎవరు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయట్లేదు. అలాంటివన్నీ వదిలిపెట్టాలి. కానీ ఆ తర్వాత మీరు చెప్పిన తర్వాత కూడా, పోలీస్ శాఖ వారు హెచ్చరించిన తర్వాత కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా కొంతమంది ప్రమోషన్ చేశారు. అలాంటి వాళ్ళ మటుకు వదిలిపెట్టడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఈ నాన్ వేషన్ వాడు మరి ఇండియాకి వస్తున్నంట. వస్తే మటుకు వీడి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. కొంతమంది లేడీస్ అయితే ఖచ్చితంగా వచ్చిన తర్వాత మేము కేసులు నమోదు ఆల్రెడీ పెడుతున్నారు కూడా. కేసులు నాన్ వెజ్ అయిన అతని వ్యక్తి పైన అయితే కేసులు కూడా పెడుతున్నారు. అతను ఇండియాకి వచ్చాడంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. అలిసి ఇండియాకి వస్తుందని చెప్పాడు. అలిసి ఇంకా దీంతో ఇంకా ఇండియాకి కూడా రాడనుకుంటా. ఇంకా జీవితంలో అలిసి ఇండియాకి వచ్చే ప్రసక్తే లేదు. చాలా రోజులు అయింది అనుకుంటా అతను దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు, వేరే దేశాలని కూడా. ఇండియాకి అయితే రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏందో ఇంకా సన్మానం చేస్తారనుకుంటే లాస్ట్కి వాడికే బ్యాండ్ పడేలాగా ఉంది. జైల్లో కూర్చునే పరిస్థితి ఉంది. చింపకూడు మళ్ళీ ఏది బెట్టింగ్ యాప్లతో పాటు ఈడు చేసిన సోదేవారం, లేకుంటే ఎక్స్ట్రా మాటల వల్ల ఈరోజు ఈడు కూడా జైల్లో కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని నోటిదోలు తగ్గించుకొని మాట్లాడు. ఎందుకు నువ్వు ఏదో చేస్తున్నావు కదా, బెట్టింగ్ యాప్ వీళ్ళు చేస్తున్నావు మాట్లాడు అంతవరకే. కానీ వాళ్ళ పర్సనల్ జీవితానికి వెళ్ళి నువ్వు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ అమ్మగారు ఏం చేశారు ఎవడు తెలుసు, మీ నాన్నగారు ఏం చేశారు ఎవడు తెలుసు. దగ్గర పోయి చూస్తే కదా, ఒకసారి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీ నాన్నగారు ఎంత పత్తిత్తు, లేకుంటే మీ అమ్మగారు ఎంత పత్తిత్తు అనేది అందరికి తెలిసిపోతుంది. కాబట్టి మనకు అనవసరం వాళ్ళు మాట్లాడకూడదు మనం. కాబట్టి అందుకని నాన్ వేష్ అనే వ్యక్తి కొంచెం నోరు అదుపు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అందుకని ఏదో విమర్శిస్తున్నావు, బెట్టింగ్ యాప్ల గురించి చాలామంది ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద విమర్శిస్తున్నావు, తప్పలేదు. ఏదో పోరాట యోధులా చేస్తున్నావు, దాన్ని సమర్థిస్తున్నా. కానీ పర్సనల్ విషయం వెళ్తున్నాడు కదా, అది నాకు నచ్చట్లేదు. ప్రస్తుతం ఏంటో వాడు చూడండి, వాడు బెట్టింగ్ యాప్ చేస్తున్నాడో మాట్లాడు. కానీ వాడు పర్సనల్ జీవితానికి వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్గా అనిపించింది. ఇమ్రాన్ విషయంలో అయితే అతను పిల్లల్ని పెట్టుకొని ఏదో చేస్తూ ఉంటాడు, కొన్ని స్కిట్లు అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోషన్ చేశాడు, నిజమే అది. చూద్దాం మరి ప్రస్తుతానికి ఏం జరగబోతుందో తెలియదు. అందరూ పరారులో అంటున్నారు అందరూ కూడా. మరి ఈ నాన్ వెజ్మైన వ్యక్తి కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇండియాకి వస్తే మటుకు అరెస్ట్ తప్పదు నాన్ వెజ్కి. మరి వస్తాడో రాడో చూద్దాం.